దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినక ముందు మన మధ్యలో దేవుని సేవకులు రాజేంద్ర అన్న గారు ఉన్నారు. రాజేంద్ర లవే గారు. ఆయన నెల్లూరులో కల్వాయి అనేటువంటి ఒక గ్రామంలో దేవుని పరిచయం చేస్తా ఉన్నారు. అన్న ఇప్పుడు దాదాపుగా ఈ ఊర్లో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చాడు. తర్వాత జయరాజ్ గారు, తర్వాత శ్రీకాంత్, ఈ కొంతమంది అక్కడ మన భాషలో, ఇరుకుల భాషలో బైబిల్ తర్జుమా అవుతుంది. ఆ తర్జుమాకి అక్కడ లీడర్ గా ఉంటున్నారు అన్న. కొంతమందికి ఒక 10 మంది దాకా వాళ్ళందరికి లీడర్ గా ఉంటూ ఆ భాషలు తర్జుమా చేయడానికి నాయకులుగా ఉంటున్నారు. అన్న కూడా మంచి సాక్ష్యాన్ని తన జీవితంలో ప్రభువుని ఎలాగ తెలుసుకున్నాడు, ప్రభు తన జీవితంలో ఏ కార్యం చేశాడు, ఏ కార్యం చేసినందుకు ప్రభు దగ్గరకు ఆయన వచ్చాడు అనేటువంటి వ్యక్తిగత సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క అన్న యొక్క సాక్ష్యాన్ని మనం విందాం. ఆయన సాక్ష్యం ద్వారా మన జీవితంలో దేవుడు కార్యం చేయనట్టుగా ప్రార్థన పూర్వకంగా దేవుని సాక్ష్యాన్ని విందాం. మన మధ్యలో రాజేంద్రన్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉంటాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలి. చేతులున్న వారందరూ హల్లెలూయా. మొదటిగా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి నాతో పాటి మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు, మరి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి దైవజనులు, మరియు ఈ ప్రాంతంలోనే ఉంటూ మరి వేరొక ప్రాంతంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ బెన్నీ గారికి, మరి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మంచిది. మన క్రైస్తవుల్లో కొన్నిసార్లు సమయాన్ని అన్నిటికీ ఇస్తాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టమైపోతుంటది. మనకి ఏమైపోతుంటది? కష్టమైపోతుంటది. పాపం చాలా మంది పాడాల్సిన వాళ్ళు ఉన్నారు. లేదు, కానీ ఇది ఒక్క రోజుతో బెన్నీ పాస్టర్ గారు మరి ముగించాలనుకోలేదు. రేపటి దినాన్ని కూడా ఉంది. మరి త్వరితగా వస్తే రేపు పొగులు ఉంటుంది, రేపు నైట్ కూడా ఉంటుంది. పాడవలసిన వారు రేపు కూడా పాడవచ్చు. మరి ఏంటంటే మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అర్థం చేసుకోరు. మరి పాస్టర్ గారు ప్రారంభించారు, మరి పార్టీ లేదని ఒక బాధ, మరి వాక్యం తీసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా ఆపలేదని ఇంకొక బాధ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొద్దిగా సమయాన్ని మనము దేవునికి సంవత్సరానికి ఒకసారి మరి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి అందుని బట్టి మీరు కూడా కొద్దిగా సహకరించాలని మనం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయాన మరి నా సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుడు మరలా నన్ను ఇక్కడ నిలవబెట్టి మాట్లాడిస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, కొంతమంది తెలుసు, నేను ఇక్కడ అంతకుముందు ఒకసారి వచ్చి మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. మరి మీకు ఆ రోజు కూడా అన్నాను నా సాక్ష్యం చెప్పాలని. మరి అప్పుడు సమయం లేదు, మరి ఈరోజు సమయం దొరికింది కనుక మీ అందరితో చెప్పుకుంటూ ఉన్నాను. మొదటిగా నేను క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడే, అంటే మా నాన్నగారు పాస్టర్ గానే ఉన్నాడు, నేను కూడా క్రైస్తవ జీవితంలోనే మా నాన్నతో పాటు చర్చికి వెళ్తూ నడిపించబడుతూ ఉన్నటువంటి సందర్భాలు. ఈ సందర్భాలలో నేను చదువుకునేదానికి వెళ్తున్నప్పుడు చెడు స్నేహాలు చేసి మరి తాగుడుకి, మరి భయంకరమైనటువంటి సిగరెట్లు, గుటకాలు, హాన్సులు, తంబాకులు అవి కొద్దిగా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను కొద్దిగా స్నేహితులతో చేరి కొద్దిగా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను. కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి నేను నా జీవితంలో చదువు వదిలేశాను. నేను బీటెక్ ఇంజనీరింగ్ మరి ఫస్ట్ ఇయర్ వరకు రాసి దాంట్లో సబ్జెక్టులు పోయాయని చెప్పి అక్కడికి ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళ ఇంట్లో నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత
నేను అలాగే తాగుతూనే నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. నా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. మరి సమయం లేదు. మరి దీన్ని నేను ఎక్కువగా చెప్పాలనుకుంటే దగ్గర దగ్గర ఒక 1.5 గంట సేపు పడుతుంది. మీరు అంత ఓపికగా కూర్చోలేరు. నేను కొద్ది కొద్దిగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ముందుకి. ఎలా తాగేవాడినంటే మీకంటే కొత్త తెలియదు. మా పాస్టమ్మ గారు ఎన్నే ఉన్నారు. ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే దగ్గరగా ఉండి చూసింది ఆమె కాబట్టి నన్ను. దగ్గరగా ఉండి చూసింది ఆమె. రోజుకి 4 క్వార్టర్లు 5 క్వార్టర్లు తాగే స్థితికి వెళ్ళిపోయాను నేను. ఫస్ట్‌లో ఒక క్వార్టర్ 2 క్వార్టర్లు 90 పరిస్థితిలో ఉన్నటువంటి నేను 4 క్వార్టర్లు 5 క్వార్టర్లు రోజుకి కష్టపడి పని చేసేవాడిని. ఎంత కష్టపడి పని చేసేవాడినంటే ఒడ్లు కొలతలకి అంటే ఒడ్లు కాటా ఉంటాయి కదా, ఆ కాటా మూటలకు వెళ్ళి 100 కేజీల బస్తా కూడా మోసి కష్టపడేవాడిని. ఎంత కష్టపడినా ఆ ఒక రోజుకి 1500 2000 సంపాదించేవాడిని. ఆ డబ్బులన్నీ కూడబెట్టేది ఒక రోజు. ఒక 10,000 15,000 20,000 అయిన కాక ఏం చేసేవాడిని అంటే అన్ని తీసుకుని జోబులో పెట్టుకొని నేరుగా బ్యాండ్ షాప్కి వెళ్ళిపోయి 2 రోజుల్లో ఆ 15,000 20,000 ఫినిష్ చేసేసేవాడిని. నేను తాగేది కాక నాతో పాటు ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకునేవాడిని. ఇలా జరుగుతున్నటువంటి నా క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. మంచి కళాకారుని. ఇప్పటికైనా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడి పాతది ఇంకా ఉంది. దాన్ని లాగౌట్ చేయలా. మీరు కావాలనుకుంటే రాజేంద్ర లవ్య అని కొడితే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి యవనస్తుల కాలుంటే నోట్ చేసుకోండి. అప్పుడున్న స్థితి, ఇప్పుడున్న స్థితి నాకు కనపరచబడుతూ ఉన్నాడు దేవుడు. ప్రతి ఒక్క డీజే దగ్గర డాన్స్ వేసేవాడిని. డీజేలు తెలుసా? తెలుసా? ప్రతి పండక్కి నేనే మెయిన్ ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి మరి ఎజ్రాల్ ఉంటారు కదా, వారితో పాటు డాన్స్ వేసేవాడిని. బాగా వేసేవాడిని డాన్స్. చిరంజీవి పాటలకు వేసేవాడిని. మరి సినిమా పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కళ. దీంతో పాటు నాకు ఇంకొక కళ కూడా ఉండేది. పద్యాలు, హరిశ్చంద్ర డ్రామా. మా ఫ్యామిలీకి డ్రామా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు దాంట్లోనే ఎక్కువగా నైపుణ్యం పొందారు. అదే అలవాటు నాకు కూడా హరిశ్చంద్ర డ్రామాలో వారణాసి నేర్చుకొని ఆడే స్థితికి తీసుకెళ్ళింది. ఇక్కడ వినాలి, అందరు ఇక్కడ వినాలి, అందరు ఇక్కడ వినాలి. దీంతో కాక నాకు వ్యభిచారం అనేటటువంటి అలవాటు కూడా ఉన్నది. ఏ అలవాటు? వ్యభిచారం. నేను సిగ్గుపడను. ఎందుకంటే దేవుడు నా సాక్ష్యాన్ని మరి అందరి హృదయాల్లో మార్చాలి. మరి మీ అందరికి కూడా కొన్ని సాక్ష్యాలు ఉండొచ్చు. మరి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అని అంటే, ఆయన మాట్లాడిస్తున్నాడంటే యథార్థంగా ఈ రోజు చెప్పుకోగలుగుతున్నానంటే ఆయన కృపే. ఎలా ఉన్నానంటే నా భార్యను కూడా విడిచిపెట్టి కొన్ని దినాలు వేరే ప్రాంతంలో వేరే స్త్రీతో మరి ఉన్నటువంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఇది కాక నా జీవితంలో మరి ఈ వ్యసనాలతో కూడినటువంటి జీవితంతో మునిగిపోయి ఉన్న బాగా రోజుకి 5-6 క్వార్టర్లు తాగేవాడిని. ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని చిన్నాభిన్నం చేసేసేవాడిని. మరి వ్యభిచారముతో తిరిగేటువంటి వాడిని. మరి ఇంకా చూస్తే హాన్స్ తెలుసా అందరికి? తెలుసా? తెలుసు. అది లేనిదే ఉండేవాడిని కాదు. ఒక ప్యాకెట్ 2 రోజులు వస్తుంది నాకు. ఎక్కువగా అంతకుముందు పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడిని. అక్కడ ఎక్కువగా పెట్రోల్ పట్టేటప్పుడు 24 అవర్స్ మేలుకొనే ఉండాలి కాబట్టి ఒక్క రోజే అయిపోయేది హాన్స్ ప్యాకెట్ నాలోంచి. తాగినప్పుడు సిగరెట్లు విపరీతంగా తాగేవాడిని. ఈ విధంగా నా జీవితము చిన్న భిన్నముగా పాపముతో నిండిపోయింది. కానీ మధ్యలో దేవుడు అనేక మార్గాల ద్వారా నన్ను పిలిచాడు, కానీ నేను వచ్చేవాడిని కాదు. నేను ఎలా అయిపోయినానంటే క్రైస్తవ జీవితంలోనే ఉంటూ తండ్రిని విడిచిపెట్టి నా జీవితం ఎలా అయిపోయిందంటే దేవుడే లేడు అని చెప్పి
మరి అందరు దేవుళ్ళు ఒకటే కదా అని అంటూ మరా ఇంకొక సంభాషణతో ఏం మాట్లాడేవాడినంటే మరి విగ్రహారాధనకు సంబంధించినటువంటి పూజలు, అయ్యప్ప మాలలు ఇవన్నీ వేసేవాడిని. భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి వ్యక్తిగా జీవించాను. ఎక్కువగా వాటిలోనే మరి భక్తిగా ఉండేవాడిని. కొన్ని దినాలు దేవుళ్ళు లేని వాడిగా తిరిగేవాడిని. కొన్ని దినాలు మరి దేవుళ్ళందరూ ఒకటే అని వాడిగా తిరిగేవాడిని. తాగినప్పుడు దేవుణ్ణే ప్రశ్నించేవాడిని. ఈ రీతిగా నా జీవితం కొనసాగుతూ ఉండేది. మరి నేను తాగుతూ ఉంటే మా ఊర్లో గజగజ ఉనిగిపోయేవారు. రాజేంద్ర వస్తున్నాడంటే ఊర్లో వాడు జోలికి వెళ్ళగాకని అంటారు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే వచ్చే నోటి నుంచి వచ్చేటువంటి మంచి మంచి మాటలన్నీ అప్పుడే వస్తాయి నాకు. నేను నిజముగా మాట్లాడతానో లేదో అని రికార్డ్ చేసి మరి ఉదయానికి వినిపించేవాళ్ళు నాకు. అంటే కైపు దిగిన తర్వాత ఏం మాట్లాడలేను కదా. కైపు ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడేవాడిని. అలా నా జీవితము కొనసాగుతూ ఉనింది. ఈ తాగుడు వల్ల, ఈ పాడు జీవితం వల్ల ఒకానొక దినాన గడ్డి మందు తాగేశాను. గడ్డి మందు తెలుసా? పొలాల పనులు ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? తెలుసా? దానికి ఎలా ఎలా పని చేస్తారు చెప్పండి. మా ఊర్లో అయితే పొలాలు, వరి పొలాలు ఎక్కువ. ఒరేసే ముందు గెరియానికి గడ్డి మందు బాగా కొడతారు. అది ఎలా చచ్చిపోద్ది అంటే కుల్లి ఆ గడ్డి చచ్చిపోద్ది, మాడిపోద్ది, ఏం ఉండదు. ఏరులతో పాటు లోపల ఉన్నటువంటి ఏరులతో పాటు మాడిపోతాయి. అంత భయంకరమైనటువంటి మందు అది. దానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా విరుగుడు మందు లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా విరుగుడు మందు లేదు. ఆ రోజు దగ్గర 5 క్వార్టర్లు తాగేసున్నా. దగ్గర 5 క్వార్టర్లు తాగేసి ఈ ఊర్లో చీటీ ఓనర్ గా చీటీ పాడేస్తున్నాను, డబ్బులు కట్టలేదని చెప్పి వారంతా పైనుంచి పడేసరికి కోపం మీద ఏం చేశాను, పోయేసి గడ్డి మందు తాగేశాను. ఎలా తాగాను? అది కూడా మందు పోసుకున్నట్టే 90 పోసుకున్నా, దాంట్లో మళ్ళా వాటర్ పోసుకున్నా, తాగేసా. అది ఎలా ఉందంటే అట చేదుగా లేదు, అట ఘాటుగా లేదు, సప్పగా ఉంది. దాంట్లో రుచి లేదు, ఏమీ లేదు. తాగేశాను. ఇంకా చచ్చిపోలేదే నేను అని చెప్పి మళ్ళా ఇంకొక 90 మందం పోసుకొని మళ్ళా నీళ్ళు పోసుకున్నా. మళ్ళా తాగేసరికి ఏమైపోయిందంటే మందు తాగున్నాను కదా, కొద్దిగా వాంతి వచ్చింది, కక్కేసా. అంతలోకి మా చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు అందరూ వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకొని పోవాలని తీసుకెళ్తా ఉన్నారు. కానీ వెళ్ళట్లా నేను. ఎందుకని? తాగేస్తున్నాను కదా, నా మాట నేనే వినట్లే. ఇంకా పక్కన వాళ్ళ మాట ఏం వింటాను? నేరుగా అట్లా ఇలా చేసి నన్ను ఆటోలో వేసుకొని మరి అంబులెన్స్ లో, మళ్ళీ కొద్ది దూరం పోయినాక అంబులెన్స్ లో ఎక్కించుకొని మరి కొద్ది దూరం పోయిన తర్వాత హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇలా మందు చూపిస్తే కష్టం, మా కాడైతే బ్రతకడం కష్టం అని చెప్పారు. మరి నెల్లూరులో బొల్లెలేని హాస్పిటల్, నిమ్స్ అంటారు దాన్ని, మరి ఆ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే ముక్కల్లో పైపులు పెట్టేసి మరి అది లోపల కడుపులో ఉన్నదంతా లాగుతా ఉన్నారు. మరి లాగుతూ ఉన్నటువంటి సందర్భంలో చూసి డాక్టర్ ఏమంటున్నాడంటే, చెప్పలేమయ్యా, 2-3 రోజులు బతుకుతాడో లేదో చెప్పలేం. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళెదుటగానే గడ్డి మందు తాగి చనిపోయినటువంటి వ్యక్తులను చాలా మంది చూశా. చెన్నైకి తీసుకెళ్ళినా కూడా వారం రోజులు బ్రతికి మరలా చనిపోయిన వారు కూడా ఉన్నారు. నేను పనిచేస్తున్నటువంటి పెట్రోల్ బంకు ఆ యొక్క ప్రాంతంలో మరి ఒక అతను అప్పుల బాధలు ఎక్కువ తట్టుకోలేక అతను కూడా మరి గడ్డి మందు తాగేశాడు. అతను కూడా స్పాట్ లో చనిపోయాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్లు ఆ మాట చెప్పారు. అక్కడి నుంచి మా తమ్ముడు, మా బంధువులు అందరూ వచ్చారు. మా ఫ్యామిలీలో మా తమ్ముడు ఒక్కడే డాక్టర్ చదివాడు, MBBS అప్పుడే కంప్లీట్ చేసుకొని
నా దగ్గరకు వచ్చాడు. మరి వీళ్ళందరూ వాడి మీద పడి ఏడుస్తా ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ కదా, ఏమన్నా చేస్తాడేమో. డాక్టర్లు ఏమో, పెద్ద డాక్టర్లు ఏమన్నారంటే, మేము చెప్పలేము, 3 రోజులు 4 రోజులే, మేమేం చెప్పలేమని చెప్పేశారు, చేతులు ఎత్తేసారు. ఆవన వాళ్ళ సార్ ఇంకొక అతను ఉంటే, కొత్తగా సింహపూరి హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ నెల్లూరులో ఇంకొకటి కట్టినప్పుడు అక్కడికి తీసుకొచ్చేసేయి, దీనికైతే మాత్రం విరుగుడు మందు లేదు, నీకు తెలిసిందే నాకు తెలిసిందే. కానీ ఆయన పిలిచినటువంటి డాక్టర్ కూడా క్రిస్టియనే. కానీ మనం చేయాల్సింది ప్రార్థన ఒకటే, దేవుని మీద భారం ఒకటే. ఆయన చేయాల్సిందే ఏదైనా అని చెప్పి ఆయన కూడా చెప్తే, ఇంకా అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తెల్లారిపోయింది, కన్నరాల మీద ఎఫెక్ట్ ప్రభావం చూపించేసింది. నా పరిస్థితి ఇంకా చనిపోయే సిచ్యువేషన్, బ్రతకడు అనేటువంటి జీవితం. నాతో పాటి మరొక పెద్ద ఆయన కూడా, మావ కోడళ్ళ గొడవలో ఆయన కూడా గడ్డి మందు తాగాడంట. ఆయన ఎంత తాగాడు? మోత తాగాడు ఆయన. ఆయన ఎంత తాగాడు? మోత తాగాడు ఆయన. నాతో పాటు ఆయన కూడా అడ్మిట్ అయి ఉన్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత నాకు ఆ కన్నరాల మీద ఎఫెక్ట్ తగ్గిపోయింది. నేను అప్పుడుకి కూడా నా వాళ్ళు వచ్చి ప్రార్థన చెయ్యి అని అంటే, నేను ఏదో కష్టం వచ్చినప్పుడే యేసయ్యని తెలుసుకునేవాడిని. మరీ భయంకరమైనటువంటి కష్టం వచ్చినప్పుడే. అప్పుడు కూడా నేనేందంటే చనిపోవాలనే కోరుకుంటున్నా. అప్పుడు కూడా చనిపోవాలనే కోరుకుంటున్నా. కానీ ఆ సందర్భంలో, నేను నిద్రపోతున్నటువంటి సందర్భంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కళ ఎలా ఉందంటే, నేను ఆ కళను ఏదో తీసేసా, అదేదోలే ఆలాపనలో వచ్చిందిలే అని అనుకున్నా. నేను ఒక బొమ్మ మాదిరిగా ఉన్నాను. అంత దూరంలో ఎక్కడో మంట వెలుగుతూ ఉంది. మరి ఎందుకు అక్కడ మంట వెలుగుతుందని చెప్పి నేను చెట్టు చాటుకు వచ్చి, ఈ బొమ్మ మాదిరిగా, కార్టూన్ బొమ్మలు తెలుసా, టీవీలు చూస్తారు ఎక్కువ, కార్టూన్ బొమ్మ, అవి కార్టూన్ బొమ్మలు అంటే తలకాయ ఒక్కటే గుండ్రంగా కనపడుతూ ఉంటది, ఏం కనపడదు, చేతులు కాళ్ళు ఊరినే ఊగుతున్నట్లే కనపడుతుంటాయి. అవి కార్టూన్ బొమ్మస్ అంటారు వాటిని. ఆ బొమ్మ ఆకారంలో ఉన్న నా రూపం నాకేం కనపడట్లేదు. నేను ఆ చెట్టు చాటుకి వెళ్ళాను. ఏందబ్బా అక్కడ మంట వెలుగుతుందని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మంట కింద ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకొని కూర్చున్నాడు. అంతే, ఇంకా నాకు ఇంకేం కనపడలా. కళ ఇంకేం లేదు. నేనేమనుకున్నానంటే ఏదో ఆలాపనలే అనుకున్నా. తర్వాత జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. జనరల్ వార్డులో మరి అక్కడ ఒక 4-5 దినాలు ఉన్నాం. మా బామర్ది ఒకప్పుడు ఆ అబ్బాయి కూడా విగ్రహారాధనలోనే ఉంటూ ఉండేవాడు. అతనికి కర్ణాపురం వరంగల్ దగ్గర, తను మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానం లేకపోతే దేవుడు సంతానం ఇచ్చేసరికి అతను మారాడు. అతను అంటూ ఉన్నాడు, ఒకప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా మావా, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వెందుకు ఇలా వ్యతిరేకంగా ఉన్నావు అని అంటే, లేదు నేను చెప్పిందే కరెక్ట్ అనేవాడిని. నేనేం చెప్పేవాడిని? నేను చెప్పిందే కరెక్ట్ అనేవాడిని. ఎలా చెప్పేవాడిని అంటే, మన పూర్వీకులు ఉన్నప్పుడు మన ప్రాంతాలన్నీ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళంతా పరిపాలించలేదా? వాళ్ళు ఎవరిని పూజించారు? అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడతావని చెప్పి అతనితో ఎదురు వాదిచ్చా నేను. ఎదురు వాదిస్తూ ఆ రాత్రి అంతా అలా జరిగిపోయింది మా మధ్య సంభాషణ. నాతో మా బామర్ది మాట్లాడలేక గమ్ముగా అయిపోయాడు. నీ నోటికి వచ్చే బదులు గమ్ముగా ఉండడం నయం లేని. తర్వాత ఉదయాన్నే స్టార్ట్ అయింది. డాక్టర్ వచ్చాడు. అయ్యా నువ్వు నిజంగా మందు తాగావా అన్నాడు. నీకు నిజంగా తాగావా అంటే ఇప్పుడు తాగి చూపిస్తాను సార్ అని అన్నా. నువ్వేమో 90 ml తాగాను అంటున్నావు, ఆయనేమో మోత తాగిన ఆయనేమో కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి, లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది, నువ్వేమో బాగానే ఉన్నావు. ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లా. మళ్ళా ఇంకొక జూనియర్ డాక్టర్ వచ్చాడు. నిజంగా నువ్వు తాగావా అని అంటున్నాడు. నాకు కోపం వచ్చేసి మళ్ళా ఏమంటున్నానంటే, సార్ మీరు కానీ తీసుకొస్తే ఇప్పుడే తాగి చూపిస్తా, ఇదే మాట అన్నాను. ఎందుకని? వాళ్ళు నమ్మట్లేదు.
అంటే ఏమైంది, మూత తాగిన అతనే కిడ్నీలు లివర్లో పోయేసి అక్కడ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు. మరి ఫైనల్ స్టేజ్ లో ఉన్నటువంటి నేను మరలా రికవర్ అయ్యి బాగున్నటువంటి సందర్భం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. సమయానికి మా తమ్ముడు వచ్చాడు చూసేదానికి. మళ్ళా వచ్చి నాతో ఒకటే ఒక మాట మాట్లాడాడు. ఒకే ఒక్క మాట ఏమన్నాడంటే, అన్నా నేను ఒక విషయం చెప్తానని అన్నాడు. చెప్పు తమ్ముడు అని అన్నాడు. అన్నా, మన ఇంట్లో ఎవరైనా వింటారో వినరో తెలియదు, కానీ నేను చిన్నవాడినైనా సరే నేను చెప్తే నువ్వు వింటావని నాకు తెలుసు అన్న. నీకు ఆ యొక్క వినేటటువంటి తత్వం ఉంది నీలో. నేను ఒక మాట చెప్తాను, అర్థం చేసుకో అన్నాడు. చెప్పు తమ్ముడు అని అన్నా. నేను డాక్టర్నే. నీ యొక్క సిచ్యువేషన్ అంటే నువ్వు ఉన్నటువంటి ఈ గెడ్డు మందు తాగినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్న వారికి, మన ఫ్యామిలీలో డాక్టర్లు ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు ఆందోళన పడతారని, వాళ్ళు ఎక్కువగా అరిసి ఇంకా ఆగాలు చేస్తారేమోనని సామాన్యంగా డాక్టర్లు చెప్పరు. నాకు తెలుసు, ఆ రిపోర్ట్లన్నీ నేను చూసా. నీకు కన్నరాల మీద ఎఫెక్ట్ జరిగింది నేను చూసా. మొత్తం సిచ్యువేషన్ మొత్తం చూసా. కానీ డాక్టర్లు ఎవరు నిన్ను బ్రతికించలేదు. సపోర్ట్లు పడతావా? ఎవరు బ్రతికించలేదు? డాక్టర్లు ఎవరు నిన్ను బ్రతికించలా, దేవుడే నిన్ను బ్రతికించాడు. తండ్రి చెయ్యి నువ్వు విడిచిపెట్టావు, కానీ నీ చెయ్యి మాత్రం తండ్రి విడిచిపెట్టలేదు అని అన్నాడు ఒక మాట. ఆ మాటతో నా జీవితం, నా ఆలోచన, నా మొదట్లో ఉన్నటువంటి స్థితి ఎలా ఉండేవాడినంటే, మొదట్లో ఫస్ట్ లో భక్తిగా ఉన్నప్పుడు, స్టార్టింగ్ అంటే నేను మందుకి వ్యసనానికి బానిస కానప్పుడు ఎలా ఉండేవాడినంటే, పరిశుద్ధాత్మ పాట పాడేటప్పుడు, ఆరాధన పాట పాడేటప్పుడు ఇలా మా నాన్న పక్కన, ఇక్కడ మా నాన్న పాడుతుంటే ఇక్కడ నిలబడుకుంటే పడిపోతే ముక్కుదోలం తగిలి రక్తం గారుతున్నా కూడా తెలియలేని స్థితిలో అలా లీనమైపోయి ఉండేవాడిని పరిశుద్ధాత్మ శక్తిలో. అలా ఉండేవాడిని ఫస్ట్ స్టార్టింగ్ లో. చిన్న వయసు, 10వ తరగతో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వయసు అప్పుడు. ఎప్పుడైతే మా తమ్ముడు ఆ మాట చెప్పాడో, బ్రతికించింది డాక్టర్లు కాదన్నా, దేవుడు బ్రతికించాడు. నీవు చెయ్యి విడిచిన తండ్రి మాత్రం నీ చెయ్యి విడవలేదని అన్నాడు. అంతే. ఆ మాటతో అప్పుడే నేను నిర్ణయం చేసుకున్నా. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, ఇంక నా జీవితము ప్రభువుకే. హల్లెలూయా, హల్లెలూయా. ఫిక్స్ అయిపోయా. మా పాస్టమ్మ గారితో చెప్పా. మా పాస్టమ్మ గారు వాదించారు. ఇద్దరికి అప్పుడే స్టార్ట్ అయింది మళ్ళా వాదన. అప్పటికప్పుడే నేను పాటలు, దేవుడు పాటలు పెట్టుకొని ఇంటా ఆ పాటలో లీనమైపోయింటే మా పాస్టమ్మ గారు వచ్చి, సరే నువ్వు పోతే పోయావు, కానీ నేను చాలా మొక్కులు మొక్కాను. ఒక మొక్కు కాదు, నేను బెమ్మతాతకు మొక్కాను. మరి నువ్వు అట్టంటావు, నేను ఆ గుడికాడ చేరుకొని చాలా నేను దేవుడికి ప్రార్థన చేశాను, నువ్వు మీ ఒక్క దేవుడే బతికించాడు అనగా నువ్వు అని చెప్పి వాదించేసింది నాతో. అమ్మ, నిన్నైతే బలవంతం చేయను. నేను మారిపోయా. నేను ఇంకా తాగను, నేను ఇంకా గుటకాలు వేయను, నేను ఇంకా సిగరెట్లు తాగను, నేను ఇంకా నా వ్యభిచార జీవితానికి నేను పోను. నా పాత జీవితాన్ని మొత్తాన్ని వదిలేస్తా. నేను నువ్వు వచ్చినా రాకపోయినా నేను దేవుడినే నమ్ముకుంటా. హల్లెలూయా. నేను దేవుడినే నమ్ముకుంటా అని చెప్పేసి ఆ మాట ఆమె అలాగే అన్నది. నా మొక్కులు మళ్ళుకు మాత్రం నువ్వు అడ్రాగాకనింది. అలాగే అని చెప్పాను. కొన్ని దినాలు అయిపోయింది. ప్రార్థనలో కూర్చునేది కాదు. నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. డాక్టర్లు ఏమన్నారంటే, బయటికి వెళ్ళేటప్పుడు 6 నెలలు సంవత్సరం దాకా కూడా నీకు గ్యారెంటీ ఇలేమో. ఆ మందు ప్రభావం అటువంటిది, ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు, అది లోపలనే ఉంటది. అది కొద్దిగా ఉన్నా చాలు నీ ప్రాణం పోయేదానికి అని చెప్పారు. నేను అయినా కూడా అలాగే సరేలే అని వచ్చేసా. మా తమ్ముడు, అదే చెప్పాను కదా, ఎంబీబీఎస్ చేసినటువంటి అబ్బాయి, మంచి ఆత్మీయతలో బాగా ఎదుగుదలైనటువంటి వ్యక్తి, నన్ను కూర్చొని పెట్టుకొని పాటలతో, దేవుని వాక్యముతో, నేను మామూలుగా ఆ మాత్రలు వేసుకుంటున్నాననే విషయమే తెలుసు నాకు. ఈ నాలిక అంతా
జలగ అంటుకుంటే ఎలా బద్దలుగా అయిపోయిందో అలా జలగ అంటుకునే మాదిరిగా బొబ్బలు రేగిపోయింది నాలికంతా గడ్డి మందు దెబ్బకి. పొడి దగ్గులు వచ్చేది, దగ్గు నాన్ స్టాప్ గా వచ్చేది, ఆగేది లేదు. మా తమ్ముడు దగ్గు వస్తుందంటే నేను భయపడతానేమోనని ఏం చెప్పేవాడంటే, అన్నా అది ఏం లేదులే అన్నా అని చెప్పేవాడు. ప్రార్థనలో ఎక్కువసేపు గడిపించేవాడు, దేవునిలో ఎక్కువ సమయాన్ని నన్ను కూర్చోబెట్టేవాడు. అప్పుడు మా పాస్టమ్మ గారు కూర్చునేది కాదు. ఆంకి ఒకానొక దినాన కూడా ఆంకి ఒక సాక్ష్యం బయలుపరచబడింది. మరి సమయం లేదు, మరి ఆ సాక్ష్యం చెప్తే మళ్ళా అసలైనటువంటి ఆహారం మనం తీసుకోవాలి, అది మరి లేట్ అయిపోద్ది. చిన్నగా టూకీగా చెప్పేస్తాను. మా పాస్టమ్మ గారు మనం మన కుర్రోళ్ళు మామూలుగా వ్యాపారం చేసుకుంటారు, అలాగే ఆ అమ్మాయి కూడా పూల వ్యాపారం చేసేటప్పుడు మన వాళ్ళంతా ఆ పక్కంతా పూలు, మరి ఫ్రూట్స్, పండ్లు ఇట్లా వ్యాపారాలు చేసుకునేవారు. అలా వ్యాపారం చేసుకుంటూ పూల వ్యాపారం చేసుకుంటూ వెళ్ళే ఈ అమ్మాయి, ఈయనకి ఖాతా ఉంది ఒక పెద్ద ఆమె. ఆమె పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళింది నేరుగా. పెద్ద ఆమె, ఈ పూలు తీసుకో అని అనింది. రోజు 100 రూపాయలు తీసుకుంటుందంట ఆమె. రోజు 100 రూపాయలు పూలు తీసుకుంటుందంట. నాకు పూలు వద్దు, ఏం వద్దమ్మా, వెళ్ళిపో అన్నదంట. ఏం పెద్ద ఆమె, ఎందుకు వద్దంటున్నావు, ఏమి అని అంటే, అమ్మా నా కడుపులో క్యాన్సర్ గడ్డునింది, నా కడుపులో క్యాన్సర్ గడ్డునింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేస్తే బతకతావో బతకవో కూడా నమ్మకాలు లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్రతకతావో బ్రతకవో అని నమ్మకాలు ఇవ్వలేదు. అయితే నేను దిగులు పడిపోయి వాకిటి కాడ కూర్చొని ఏడుస్తా ఉందంట ఆమె. ఏడుస్తా ఉంటే మరి ఇదే విధంగా ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక స్వరం వినపడింది. ప్రయాసపడి భారం మోయించున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. వెళ్ళిపోయింది విశ్రాంతి కోసం, యేసేని అడిగింది. 2 దినాలలో ఆమె కడుపులో ఉన్నటువంటి గడ్డ పగిలిపోయింది. హల్లెలూయా, చప్పట్లు కొడదామా? డాక్టర్లు ఏమన్నారా, గడ్డ పగిలిపోతే నువ్వు చచ్చిపోతావన్నావు. గడ్డ పగిలిపోయింది, కానీ ఆమె మాత్రం చనిపోలేదు. ఏమి పెద్దామా అని అంటే, నేను రోజు 100 రూపాయలు కొని పూలు పెట్టేటువంటి పూలు ఏ దేవుళ్ళు నన్ను కాపాడలేదు, యేసయ్య ఒక్కడే నన్ను కాపాడడం, అందుకని నేను పూలు వద్దని చెప్పి డాన్స్ చేస్తుందంట ఆమె. నేరుగా మా పాస్టమ్ గారు నా కాడికి వచ్చి ఏడ్చి ఆ సాక్ష్యం చెప్పుకొని, ఇక నుంచి నేను కూడా ఆ రోజు నుంచి మొక్కుబడులు లేవు, ఏ మాట నా దగ్గర ఎత్తలేదు, ప్రతిరోజు వచ్చి ప్రార్థనలో కూర్చుంది. హల్లెలూయా. ఇలా ఉన్నటువంటి నా పాప జీవితాన్ని దేవుడు మరి ఒక గెడ్డి మందు ద్వారా నన్ను బ్రతికించి ఆయన కృపలో నడిపించాడు. కనుక మరి ఈ సాక్ష్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది, మరి నేను కూడా భయంకరంగా తాగేవాడిని, చెప్తే మాటినేవాడిని కాదు, మళ్ళా వెళ్ళిపోయేసి మళ్ళా బ్రాంతి షాప్ మీద పోయి తాగేవాడిని. మధ్యలో నాకు అల్సర్ ఏర్పడింది, వాంతులు చేసుకునేవాడు, కొద్ది రోజులకు రక్తం కక్కేవాడిని. డాక్టర్లు నువ్వు తాగితే ఇంకా రక్తం కక్కుతావంటే మాట కూడా వినేవాడిని కాదు. మళ్ళా 10 రోజులు పోయి తాగాను. అట్లాంటి ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు నన్ను నడిపించాడు. కనుక మనల్ని కూడా మరి మన జీవితంలో ఒకవేళ మరి ఆ తాగుడు, ఆ బానిసత్వం ఉంటే, యేసయ్య దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీలో నుంచి ఆ యొక్క ఆలోచన తీసేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మరి నేను తర్వాత దేవుని ప్రార్థన చేత, దేవుని వాక్యం చేతే బలపరచబడ్డాను. తర్వాత మళ్ళా నాకు శోధించబడ్డాయి, మళ్ళా బ్రాంతి షాపులు పిలిచాయి. ఆ దారి వెళ్తున్నప్పుడు ఆ బ్రాంతి షాపులు నన్ను తాగుదురా ఆకర్ష అని అన్నది. కానీ దేవుని వాక్యము, దేవుని ప్రార్థన నన్ను మార్చింది, లేకపోతే మారేవాడిని కాదు. మా దగ్గర శ్రీ కాళహస్త్రి తెలుసా మీకు? కాళహస్త్రి ఓసూరమ్మ దేవత. అక్కడ మంగళవారం వచ్చేసరికి 200-300 మంది జనాభా క్యూ కట్టుంటారు, తాయెత్తులు కట్టించుకొని. నెల రోజులు, సంవత్సరం రోజులు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మొక్కి, నేను ఏ సంవత్సరం మొక్కలా యేసయ్యకి వచ్చిన తర్వాత
ఇప్పుడు నేను మారి 4-5 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని జోలికెళ్ళా. దేవుడు కృపలో వాడబడుతూ ఉన్నాను. ఎన్నో తాయెత్తులు కట్టించుకున్నా, ఏ తాయెత్తు నన్ను మార్చల. కనుక యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఖచ్చితంగా మార్చేస్తాడు. కాబట్టి ఇటు మాటలు, ఈ సాక్ష్యము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. దేవా, నిజంగా నీ దగ్గరికి వస్తే మమ్మల్ని బాగు చేస్తావు. దేవా, నేను విడిచి అనేక సార్లు తిరుగుతూ ఉంటాము. దేవా, నువ్వు లేవని అనేక మార్లు మా జీవితాల్లో లోక సంబంధమైన వాటికి బానిసలైపోయినప్పుడు మమ్మల్ని ఎవరైనా ఈ భూమి మీద విడిపించగల దేవుడు ఉన్నారా అని మేము అడిగితే నువ్వు తప్ప ఎవరు లేరు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా తండ్రి, అన్నను కూడా ఇదిగో ప్రభా తండ్రి, ఆ తాగుడు బానిసత్వం నుంచి విడిపించావు. ఈరోజు తాగుడు మానాలని ఎంతో మంది ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మానలేకపోతున్నారు. ప్రభా, నువ్వు మార్చావు. ఒక వ్యక్తిని సజీవంగా మేము చూసాం తండ్రి. రోజుకి ఎంతో తాగేటువంటి వ్యక్తి, తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తిని నువ్వు మార్చి ఈరోజు మా మధ్యలో చూపించావు. ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభా తండ్రి, ఎంతో భయంకరమైన పరిస్థితుల గుండా ఆ గడిమని తాగి చనిపోయేటువంటి పరిస్థితి, ఎంతో మంది కళ్ళెదురు చనిపోతున్నప్పుడు నువ్వు బ్రతికించి సజీవ సాక్షిగా నిలబెట్టి ప్రభా, మా దేవుడు నన్ను బ్రతికించాడని సాక్ష్యం చెప్పడానికి కృపనిచ్చావు తండ్రి. స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో కూడా నీవు ఎన్నో కార్యాలు చేయగల దేవుడు. నేను నమ్మి నీ ఎదుకు వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టవు తండ్రి. స్తోత్రాలు. అలాగే మా జీవితంలో కూడా నీ కొరకు నమ్మకంగా జీవించి సాక్షులంగా బ్రతకడానికి కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థనడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సాక్ష్యాన్ని పంచుకున్న రాజేంద్ర పాస్టర్ గారి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో మోజెస్ పాస్టర్ గారు, మోజెస్ అంకుల్ గారు